చివరకు ఉష జీవితాన్ని బలి కోరుకుంటుంది. అది తలుచుకుంటేనే నా గుండె ముక్కలవుతోందండి. పరిస్థితులు చేదాటిపోయాయి కిరణ్మయి. వారసుడు వస్తాడని నువ్వు పాటించిన మౌనం ఉష మాంగళ్యానికి మరణ శాసనం అయ్యింది. నన్ను క్షమించండి. వారసుడు అన్న వ్యామోహంతో నేను చేసిన పొరపాటు దేవత లాంటి ఆడపిల్లకి ఇంత అన్యాయం చేస్తుందని నేను తెలుసుకోలేకపోయాను. అప్పుడు ఏం చేయలేకపోయావు, ఇప్పుడు తెలుసుకుని ఏమీ చేయలేకపోతున్నావు. మన చేతుల్లో ఏమీ లేదు కిరణ్మయి. పిల్లల్ని కనగలంగానే వాళ్ళ తలరాతని కనలేం కదా. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.